అమలు, ఇవన్నీ ఆడవాళ్లు చేసే పనులమ్మా. నాన్నగారి చేత చేయించుకోకూడదు. అయితే మనెవరు చేయాలి? దాదులా? పనివాళ్ళు మనవాళ్ళు అవుతారా? మీకు అమ్మ ఉంటే నాన్నగారు పెళ్ళాడితే సరి, అమ్మొస్తుంది. నాన్నగారిని పెళ్ళాడమని చెప్పండి. ఆ మాట మీరే చెప్పండి. మీరు చెబితే తప్పకుండా వింటారు. అమ్మ వస్తే మీరు, నేను, నాన్న అందరం సుఖపడతాం. ఇవిగోనమ్మా. ఇక నీ చేత ఏం పనులు చేయించుకోండి అన్న. ఏమిటమ్మా, నాన్న మీద కోపం వచ్చిందా? చెప్పండి అమ్మా, మీకేం కావాలో చెప్పండి. ఎలా వస్తుంది? నువ్వు పెళ్ళాడితే వస్తుందిగా. తప్పమ్మా, తప్పు. నేను పెళ్ళాడితే మీ అమ్మకు కోపం వస్తుంది. వస్తాను, నేను చెప్తానులే. ముందు నువ్వు పెళ్ళాడు నాన్న. మంత్రి గారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు తప్పదు ప్రభు. భూచక్రపురాధేశ్వర రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ శ్రీభోజ మహారాజ లక్ష్మీనారాయణస్వరో రాజా మహారాజ రాజభాష్టాంగ మందుల రాజపుత్రేం మాణిక్యాం మానాం మేం లక్ష్మీం కళ్యాం మాంగళ్యం సంతు రాజేన భవతే మనహేతునా కంఠే భద్రాణి సుభగే ఈ రాణివాసానికి దేవేరిగా వేం చేసిన నీకు ఒక్క విషయం తెలియజేయడం మా విధి. ఆజ్ఞాపించండి ప్రభు. తల్లి లేని ఈ పిల్లల్ని ఇంతకాలం ఎలాగో సంరక్షించాం. ఇక మీద వీరిని సాకి చక్కదిద్దే భారం నీకే అప్పగిస్తున్నాం. అమ్మవయ్య ఆదరించు, మాకు మనశ్శాంతి కలిగించు. ప్రయత్నిస్తాం. ఫలిస్తే అందరం సుఖపడతాం. దేవిని రాణివాసానికి తీసుకెళ్ళండి. అమ్మలకి మోకాలు కడి తీసుకురండి. బొట్టు కాటుగా పెట్టి కొత్త బట్టలు కడతాను. వెళ్ళండి అమ్మా. చత్ర, అమ్మలకు బట్టలు తీసుకురా. ఎందుకే ఏడుపు? మీ అదృష్టాన్ని చూశానమ్మా. పువ్వులాంటి మీ చేతులు ఈ పండ చాకరితో కందిపోతుంటే కన్నీరు కాక మరేముంది తల్లి. నా పిల్లలైతే నేను చేసుకున్నట్టే. నా విచారం అదేనమ్మా. మీ కడుపును ఒక కాయ కాయలేదనేగా. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైతే పిల్లిని తల్లిలాగా మన్నిస్తారా? పిల్లలు సొంత పిల్లలు అవుతారా? మాణిక్యం, అమ్మలంతా నిద్రపోయినట్టున్నారు. ఇప్పుడే పడుకున్నారు ప్రభు. అన్న మాట నిలబెట్టుకుని వాళ్ళ అమ్మను మరిపిస్తున్నావు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఇక్కడే పడుకో అమ్మా. ఇక్కడే ఉన్నానమ్మా, భయం లేదు. పడుకో తల్లి. వస్తా మాణిక్యం. ప్రభుతో గడియను ముచ్చటగా మాట్లాడేందుకు నోచుకోలేదు. పాల పొంగులాంటి యవనమంతా ఈ పాప సంరక్షణలో గడిచిపోతే ప్రాయానికి మిగిలేదేముంది తల్లి? తీరుని కోరికలు, ఆరణ ఆవేదన. సొంత పిల్లలు సొంత పిల్లలు అవుతారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. త్వరగా మేలుకోండి. సరే, ఆ మాట మీద ఉండండి. మిగతా నేనే చక్క పెడతాను. ఏమిటి విశేషం? సమాబంధికి రమ్మని ఉత్తర్వు వచ్చింది ప్రభు. రేపే ఢిల్లీ ప్రయాణం. ఏర్పాటు చేయండి. చిత్తం. ఉండండి అమ్మా, ఉండండి. మనకు మంచి రోజులు వచ్చాయమ్మా. మీ ఆశలు తీరే అవకాశం వచ్చింది. ఏమిటి నీ గోళ? రాజుగారు ఢిల్లీ జమాబందికి వెళ్తున్నారు. పిల్లలు కూడా వెంట తీసుకొని వెళ్తారట. వెళితే వెళ్ళని. అయ్యో నా వెరీ తల్లి, వెళితే మా పని ఎలా జరుగుతుందమ్మా? ముందు వాళ్ళని ఆఫ్ చేయండి. అదంతా నేను తర్వాత చెప్తానుగా. ముందు మీరు రండమ్మా, రండి. మీకేం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. నాకేం కావాలో తెలిస్తేగా, చూస్తేగా తెలీదు. సరేనమ్మా, సరే. అమలు, పిన్ని పిన్ని, నేను ఢిల్లీ పోతున్నా. నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తా. ఢిల్లీకి మీరెందుకమ్మా? నాన్నగారు కొలుకెడితే మీకు ఒంటరిగా భయం వేయదు?
వెళ్ళేది రాజకార్యానికి. వీళ్ళ జంజాటం దేనికి? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. రండమ్మా. చిక్కని శ్రీ చేతికి అందబోతుంటే దక్కించుకోవడానికి అంత దడిపేటి ఎలాగమ్మా? చేతులు రావటం లేదే. అయ్యో నా గురి తల్లి, నేను చెప్పినట్టు చేయండి. అని నేను పూజ చేస్తానుగా. ఏం చేయమంటావే? ఈ రోజు అమావాస్య అని ఉపవాసం పెట్టండి. ఊడికి నేను చేయిస్తాను. ఈవేళ పున్నమే. పున్నమి నాడు ఉపవాసం ఉంటే పూజించే మొగుడు వస్తాడని చెప్పండి. ఇది రాజుగారికి తెలిస్తే శిరచ్ఛేదం చేయిస్తారు. అందాక వీరిని ఉచితేగా. ఢిల్లీ నుండి వారు వచ్చేలోగా వీరిని అమ్మగారి దగ్గరికి పంపకాలు చేయను. అందరు ఇలా రండి. తీసుకోండి. బాగా వెళ్ళి నీళ్లు పట్టుకురండి. మంచి మొగుడు కావాలంటే ఎవరి వీళ్ళు వాళ్లే మడిగా తెచ్చుకోవాలి. అలాంటి మొగుడైనా పర్వాలేదు, కానీ మేము ఏ సేలం పిన్ని నిన్న నుంచి ఉపవాసం ఉంచాం. పొద్దు నుంచి చాకరీ చేస్తున్నాం. మాకు నడవటానికి కూడా శక్తి లేదు పిన్ని. ఏమ్మా అంత నీరసంగా ఉండదా? అన్నాలు తింటారా? వడ్డిస్తానా? మంత్రి గారు ప్రభు, ఇంకా ఇక్కడ మన మకాం ఎన్నాళ్ళు అని ఎలా చెప్పగలను ప్రభు? పాదుషా వారితో పని. రాజులందరూ దయచేశారు, జమాబందీ జరుగుతోంది. ఏ క్షణంలోనైనా మనకు పిలుపు రావచ్చు. ఏం పిలుపో ఏమిటో. చిట్టి తల్లులు పుట్టినప్పటి నుంచి ఒక్క క్షణమైనా విడిచి ఉండలేదు. మా మనసు ఎందుకో కలవర పడుతూ ఉంది. అమ్మలు ఎలా ఉన్నారు? పిన్ని అన్నం పెట్టదే. కాళ్ళు తేలిపోతున్నాయే. కడుపు మండిపోతుంది. ఇంకే బట్టలు తడుపుకొచ్చారని భరత పట్టు ఒక చుక్కైనా వాళ్ళ ఒంటి మీద పడలేదమ్మా. అదే మాయా మంత్రము. ఇక మాత్ర పడితే గాని మాట దక్కేట్లేదు. అయితే ఆలస్యం ఎందుకు కానీ ఇక వెళ్ళి అన్నాలు తినండి. ఏం తినొచ్చారు? పళ్ళెవరిచ్చారు? ఆ పళ్ళు కడుపు నిండా తిన్నాం. చాలండి. సవత్తెల్లి అనవైనా పెట్టుకున్న మార్చిందని నాకు అప్రదిష్ట ఇవ్వడానిక. ఆఖరి అయినంత వరకు తినండి. పదండి. కడుపులో ఖాళీ లేదు తిని. తెలిసి వచ్చారు. అసలు పాలైనా తాగండి అమ్మా. అవునమ్మలా, పాలైనా తాగండి అమ్మా. తాగండి అమ్మా, తాగండి. దేవుని తలుసుకు తాగండి. చాలా బాగున్నాయి. ఇదేమిటే చిత్ర, పాషాణానికి లొంగలేదు. మాత్రకు లొంగపోతే మానధూపం ఉందిగా. వరాలిచ్చే దేవత, కళ్ళు మూసుకొని కొలవండమ్మా. నేను పిలిచే వరకు ఎవ్వరూ కళ్ళు విప్పకూడదు.
ప్రభు ఇంకా నిద్రిస్తున్నారా? లేవండి ప్రభు, బయలుదేరండి. మాట తప్పి మారు పెళ్లి చేసుకున్నది చాలక ఆ మాయల మారి మాటలు నమ్మి మన చిట్టి తల్లులను పులివాత విడిచిపెట్టారా? ఊరు బయట పాడు దేవాలయంలో బిడ్డలు ప్రాణావశిష్టంగా అల్లాడుతున్నారు. రక్షించండి ప్రభు, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి! ప్రభు ప్రభు ఏమిటా కలవరం? ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ రాతగారు ఏమైనా సరే మా చిట్టి తల్లులు ఆపదలో ఉన్నారు. మేము బయలుదేరుతున్నాం. వచ్చానమ్మా. అమ్మా అమ్మా అమ్మా, పప్పు ములిగింది. ప్రభువులు చిరహాళ్ళు వేసేస్తున్నా. సత్యమ్మా దేవుడా, వాళ్ళు బ్రతికి మరం చంపారే. ఇప్పుడు ఏం చేయడం? ఏడవటం. ఏడవడమా? ఏడవండి, నేను చెప్తానుగా. ఏడవండి. ఈ సమయానికి ప్రభుడు కూడా ఊళ్ళలేదు. మీరు ఎంత ప్రేమతో చూస్తున్నారో ఏలారో. దైవం చల్లగా చూడలేదు. అమ్మా అడుగునమ్మా, మన చిట్టి తల్లులు వచ్చేసారమ్మా. చిట్టి తల్లు వచ్చారే. అమ్మ వచ్చారే. అమ్మా వచ్చారు. నీ బతుకు బయట పెట్టడానికే బతుకు వచ్చారు. నీకెత్తుడే నాన్న మమ్మల్ని పాడుగుల్లో పారేసి పొగ పెట్టి చాలా వేసిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. ఆ తల్లి అరూపంలో వచ్చిందేమో, నాకేం తెలియదు ప్రభు. నేను అమ్మగారిని కనిపెట్టుకునే ఉన్నాను ప్రభు. నిజం అంటే ప్రభు. మీ నాలుకలు కోయిస్తాను. నాకు బామ్మ నన్ను అప్పగించిపోతే నా పిల్లల్ని నానా హింసలు పెడతావా? నీవు చేసిన నేరానికి మరణ దండన చాలా స్వల్ప శిక్ష. ఇక నుంచి ఈ మందిరమే నీకు బందీఖానా. బ్రతికినంత కాలం కుళ్ళి కుళ్ళి కృషించి సావు.